నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు కొనతాలను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం టీడీపీ జనసేన విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పిలుపు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ఆదర్శ వనిత పేరుతో అవార్డులు అందజేసిన సత్కరించిన గాజువాక బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నారు అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఇక వివరాలకు వెళ్తే అనకాపల్లి గవరపాలెం కోట వీధిలో గల స్వయంభూ శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు ఆలయ ఈవో కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనాలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయన్నారు. రాత్రికి విద్యుత్ అలంకరణలతో మందుగుండి సీతారామయ్య బాణాసంచా మెరుపులతో శివరాత్రి ఉత్సవం భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 4 గంటల నుండి మాస శివరాత్రి రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటల నుండి కోటి సమూహ అఖండ నెయ్యి దీప ప్రజ్వలన, నక్షత్ర హారతి అత్యంత వైభవంగా జరుపుతామన్నారు. రాత్రి 10 గంటలకు లింగోద్భవ సమయంలో అఘోర పాశుపత మహామృత్యుంజయ రుద్ర హోమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం జీవో, భోగలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అనకాపల్లి స్వయంభూగా వెలిసిన శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్త మహాశైలందరూ రుద్రాభిషేకంలో దర్శనం చేసుకుంటున్నారు, విశిష్టతగా చేసుకుంటున్నారు. అలాగే సాయంత్రం ప్రదోషకాలంలో మాస శివరాత్రి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే రాత్రికి అఘోర పాశుపత మహామృత్యుంజయ రుద్ర హోమం జరుగుతుంది. అలాగే రాత్రి ఇంచుమించు 11:56 నుండి 12:46 మధ్యలో స్వామివారికి ప్రత్యేకంగా లింగోద్భవ స్వామి ఉంటుంది. ఆ లింగోద్భవ సమయంలోనే స్వామివారి ప్రత్యేకంగా లింగదారుడే వెలుస్తారు. అందువల్ల భక్త మహాశీలందరూ ఆ క్షణకాల దర్శనం స్వామివారికి ఆ టైం సరిపోతుంది. ఆ జన్మ చరితార్థం చేసుకుంటూ భక్త మహాశీలందరూ దర్శనం చేసుకుని జన్మని చరితార్థం చేసుకుంటారని భక్త మహాశీలకు విన్నపం. మా యొక్క కమిటీని మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి ఆశీస్సులతో మేము ఇక్కడ ఫామ్ అయ్యాము. అయిన తర్వాత శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాస ఉత్సవాలను కూడా మరింత ఉత్సాహంగా జరుపుకున్నాం. మరి ప్రస్తుతం శివరాత్రి వేడుకలు మా ఆలయానికి ఈవో గారు కీర్తి ఆదినారాయణ గారు, మరి ఆయనకి 28 దేవస్థానాలు ఉండటం వల్ల, అందులోనూ అత్యధికంగా శివాలయాలు ఉండటం వల్ల మరి ఆయన్ని వేరే వేరే చోట్ల వేచి ఇప్పుడు మాకు రాజసులోచన మేడం గారిని మాకు వేయటం జరిగింది. మరి ఈరోజు నా చైర్మన్గా నేను, అదేవిధంగా మా ధర్మకర్తలతో పాటు మరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు కూడా మాకు ఎన్నో విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈరోజు కార్యక్రమాల్లో ఉదయం 3 గంటలకి తలుపులు తెరిచి స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఆరనోవా హెల్త్ సిటీ అపోలో హాస్పిటల్లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలో వివిధ రంగాలకు చెందిన మహిళా నిష్ణాతులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోక్సో న్యాయమూర్తి ఆనంది, డీజీఓ డాక్టర్ సతీష్ ప్రభ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ పురుషులకు ధీటుగా మహిళలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇంకా వెనుకబడి ఉండడం విచారకరమన్నారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని
ఉందని పేర్కొన్నారు. ఫోక్సో న్యాయమూర్తి ఆనంది, విశాఖ వ్యాలీ ప్రిన్సిపల్ ఈశ్వరి ప్రభాకర్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ షర్మిల, వైభవ్ జ్యువెలర్స్ సిఎండి మల్లికా రత్నకుమారి, ఐరన్ లేడీ అవార్డు గ్రహీత షాహనాజ్, నారీ శక్తి అవార్డు గ్రహీత ప్రసన్నశ్రీ, యోగ్ వైజాగ్ చైర్మన్ శిల్పాంజలి దంతు మాట్లాడిన వారిలో ఉన్నారు. And then, pondering on the points, what has been spoken by all the eminent personalities, those who are sharing the dais with me. The main points which I would like to just restate and tell you that wherever you are, you be the best. Because as far as the doctor's profession and the teacher's profession is concerned, we are dealing with human resource. We are not dealing with the machines. So wherever we are, we should be the best. We celebrate various days, and whenever we talk about it, as a teacher, when we speak about the health. Not only the health, I mean the mental health. As a doctor, when you speak to the children, it is about the physical health. But let me tell you, with the latest CBSE, which has come out now, in every school, there is a health and wellness program. And me being the resource person for health and wellness, we are promoting health and wellness in all the schools. Today, in a busy scheduled world that we live, everyone, most of the parents might feel, I would never like my child to go on to a play field because of the pressure of studies. But that's totally wrong. I'm blessed with a daughter and son. Until today, I challenge them in so many ways. My son tells me sometimes, can you just bend down for a few minutes? And we just have a little bit of challenges among ourselves for a slab of chocolate. But that's the passion. And I'm so blessed to start a career at the age of 9. Why am I sharing this? For all the women sitting out here especially. At some time in your life, from your school life, you must have been involved in some sport or the other, right? Even if you couldn't get into very professional sports, at least a throw ball or something. But when you get onto that ground, you forget everything. Your stress levels are zero. I'm sitting amongst doctors here, but your stress levels come down. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలకు ఆదర్శ వనిత పేరుతో అవార్డులు అందజేసి సత్కరించింది గాజువాక భాజపా కమిటీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాతగాజువాక పంతులుగారి మేడ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరుణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పలువురు మహిళలను సత్కరించి గౌరవించారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై 100 రూపాయల సబ్సిడీ ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని కేకును కట్ చేశారు. అంతకు ముందు కేంద్ర పథకాలతో రూపొందించిన బ్రోచర్లను జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డితో కలిసి కేఎన్ఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా శక్తిని మించింది మరేదీ లేదన్నారు. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. వివిధ రంగాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు గూడూరు శంకర్రావు, బాటా శ్రీను, సిరసపల్లి నూకరాజు, సోంబాబు, రోహిణి, పద్మ, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ మాకు ఆదేశించిన ఆదేశానుసారం ప్రతి ఇంటికి చేరుకుని మోడీ గారి యొక్క సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ పేదవాడి కోసం మోడీ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో తెలియజేస్తూ మేము కార్యక్రమాన్ని చేయబోతున్నాం. దానికి సంబంధించి మోడీ గ్యారంటీ అనే ఒక కరపత్రం, పేదల సంక్షేమం మోడీ గ్యారంటీ అనే కరపత్రాన్ని ప్రజలందరి దగ్గరికి మేము తీసుకువెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రిపరేటివ్ మీటింగ్ ఇక్కడ గాజువాకలో కరుణంరెడ్డి నరసింహరావు గారి సమక్షంలో జరగడం జరిగింది, వారి అధ్యక్షతన. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం. విశాఖపట్నానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగాయని అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం. విశాఖపట్నంలో జరిగిన ప్రతి అభివృద్ధి అణువణువు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు ముఖ్య అతిథిగా పాల్గొని పేదల సంక్షేమం మోదీ గ్యారంటీ అనే కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కరపత్రాలు గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా ఆయా వార్డు అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక 10 మందికి ఈ యొక్క కరపత్రాలు అందజేసి
ప్రధానమంత్రి మోదీ గారు సంక్షేమ పథకాలు అందరికీ తెలియజేసే విధంగా ఈ యొక్క కరపత్రాలు అందజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గారు సోమబాబు గారు, ఎన్ఎఫ్డిబి సభ్యులు శ్రీ సిరసపల్లి నోకరాజు గారు, నాగేశ్వరరావు గారు, గుంటూరు శంకర్రావు గారు, సత్యారావు గారు, దిలీప్ గారు, ఈ కార్యక్రమంలో మిగతా గాజువాకలో ఉన్న మహిళా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరైతే వివిధ రంగాలలో నిష్ణాతులు ఉన్నారో మహిళలందరికీ కూడా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు, ఎన్ఎఫ్డిబి సభ్యులు శ్రీ సిరసపల్లి నోకరాజు గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆటో డ్రైవర్ నుంచి స్కూల్ టీచర్ నుంచి అదేవిధంగా అడ్వకేట్స్ మరియు మీడియా తరపు నుంచి ఇలా అన్ని రంగాల్లోనూ పలు రంగాల్లో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా మాతృమూర్తులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీటును ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ముస్లింలు ఆందోళనకు దిగారు. జుమ్మా నమాజ్ అనంతరం వన్ టౌన్ ఏరియా చెంగల్రావుపేటలోని జామియా మస్జిద్, అలీపురంలోని మస్జిద్ ఏ ఫిర్దౌస్ వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో ప్రదర్శన నిర్వహించారు. ముస్లింలకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పెద్దపేటని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మస్జిద్ ఏ ఫిర్దౌస్ కమిటీ అధ్యక్షులు మహబూబ్ షరీఫ్ మాట్లాడుతూ విశాఖ జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్న ముస్లింలకు చట్టసభలో సరైన ప్రాతినిధ్యం ప్రధాన రాజకీయ పార్టీలు కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీటు ముస్లింలకు ప్రధాన రాజకీయ పార్టీలను కేటాయించాలని డిమాండ్ చేశారు. జామియా మస్జిద్ ప్రెసిడెంట్ అక్బర్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలోని 25,000 ముస్లిం ఓటర్లు ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముస్లింలకు టికెట్ ఇవ్వకుంటే ముస్లిం నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని తెలిపారు. విశాఖపట్నంలో మాకు చాలా ప్రాబ్లం ఉందండి, చాలా ఇది ఉందండి, ప్రాబ్లం ఉంది. 30 సంవత్సరాల నుండి మాకు ఉందండి. మా ముస్లింకి ఎమ్మెల్యే సీటు ఎవరికి లేదండి. మా ముస్లింకి ఒక సీటు ఇవ్వాలండి. ఇస్తే మా సొల్యూషన్ అని చెప్పుకుంటా, ప్రాబ్లం అని చెప్పుకుంటామండి. మా మసీదు విశాఖపట్నం 120 మసీదులు ఉందండి. జనాభా వచ్చి 3 లక్షలు ఉందండి జనాభా. అందు గురించి మేము ముస్లింకి ఒక ఎమ్మెల్యే సీటు కావాలని అడుగుతున్నామండి. థ్యాంక్స్ అండి. భారతదేశమే నా మాతృభూమి, భారతీయులు మా సోదరులు. ఈ పద్యంతో ప్రతి ఒక్క ముస్లిం భారతదేశంలో నడుస్తున్నారు ఈ రోజు వరకున. గతంలో విశాఖ దక్షిణ భారతదేశంలో ఉన్నది ఒక విశాఖపట్నం, ఒక హైటెక్ సిటీ, ఒక మంచి ప్రసిద్ధి పొందిన సిటీ. దీంట్లో దక్షిణ నియోజకవర్గంలో గతంలో మన పుట్టక ముందు 1972లోని డాక్టర్ డీన్ గారికి ఇచ్చారు. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత 1994లో మన డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారికి ఇచ్చారు. అఖండ విజయాలతో మనం గెలిపించుకున్నాం. 94 నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలు జరుగుతుంది. ఈ రోజు వరకు మనకు ముస్లిం సోదరులకు ఒక సీట్ కూడా లేదు. మనం కూడా అసెంబ్లీలో వెళ్ళి మన మైనార్టీలకి, మన ముస్లిం సోదరులకి ఇలా ఉన్నాయి, ఒక దర్గా విషయం కానీ, ఒక మసీద్ విషయం కానీ, ఒక ఖబర్స్థాన్ విషయం కానీ, ఒక ఆస్థాన విషయం కానీ, వక్ఫ్ బోర్డు సంబంధించిన విషయాలు కానీ మాట్లాడే ఒక నాదుడు లేక 30 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నాం మనం దక్షిణ నియోజకవర్గం. దక్షిణ నియోజకవర్గంలో ఒక చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ ఇషాక్ మదీనా వలి దర్గా ఉన్నది. అతను యొక్క దర్గా తాలూకు భూములు ఉన్నాయి. దాని గురించి మాట్లాడే ఒక నాదుడు లేక ఈరోజు మేము వెనకబడి ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు చూసి మతిభ్రమించి మాట్లాడుతున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు విమర్శించారు. జీవీఎంసీ 50వ వార్డు పరిధి మురళీనగర్ హరిత పార్క్ లో 18.90 లక్షల వ్యయంతో జిమ్ ఐటమ్ ను ప్రారంభించిన కేకే రాజు భాస్కర్ రెసిడెన్సీ వద్ద 18.75 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్స్ నిర్మాణం, వంశీనగర్ వద్ద 39 లక్షల రూపాయల వ్యయంతో మేజర్ డ్రైన్ రక్షణ గోడ నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గత ప్రభుత్వాలు నిర్మించిన భవనాలను సచివాలయాలకు వినియోగిస్తున్నారని అనడం సిగ్గుచేటన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 435 కోట్ల రూపాయలతో ఒక్క ఉత్తర నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. ఈ విషయమే ఎక్కడికి చర్చకు పిలిచినా తాను సిద్ధంగా ఉన్నానని కేకే రాజు సవాల్ విసిరారు. ఇప్పటి వరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్, డ్రైన్స్, హాస్పిటల్స్, స్కూల్స్, పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, బరియల్ గ్రౌండ్స్, ఎలక్ట్రిఫికేషను, ఈ వర్కులకు సంబంధించి 24/7 అమృత్ కాకుండానే 438 కోట్ల రూపాయల నిధులని వెచ్చించడం జరిగింది.
ఈ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఏ నాయకుడు కూడా కనీసం ఆలోచన కూడా చేయలేదు ఈ నియోజకవర్గంలో ఎందుకు విద్యుత్ సమస్యలు వస్తున్నాయని. దానిపైన అధ్యయనం చేసి కేవలం ట్రాన్స్ఫార్మర్స్కి, సబ్స్టేషన్స్కి విద్యుత్ అప్గ్రేడ్ చేయడానికి 123.5 కోట్ల రూపాయలు గడిచిన 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుచేతంటే గతంలో ఇదంతా కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉండే ప్రాంతం, చాలా ప్రాంతాల్లో ఒక 10 ఇళ్ళు ఉంటే ఆ 10 ఇళ్ళ స్థానంలోని 10 అపార్ట్మెంట్లు వచ్చి 200 ఫ్లాట్స్ అవ్వడం జరిగింది. అంటే 10 మీటర్లు ఉన్న ప్లేస్లో 200 మీటర్లు ఉన్నాయి. దానికి తగు స్థాయిలో 15-20 సంవత్సరాల క్రితం ఉన్న వేసిన లైన్స్ని కానీ, ట్రాన్స్ఫార్మర్స్ని కానీ, సబ్స్టేషన్స్ కానీ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను తూచా తప్పకుండా సంక్షేమం విషయంలో ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నాము. మౌలిక వసతుల కల్పనకి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి 100% మెరుగైన వసతులు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా రాబో రోజుల్లో కూడా మరింత విస్తృతంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నార్త్ పార్ట్కి సంబంధించి, నార్త్ పార్ట్ అంటే నేషనల్ హైవేకి నార్త్ సైడ్ ఉన్న పార్ట్, సింహాచలం కొండకి సౌత్ సైడ్ ఉన్న పార్ట్కి సంబంధించి ప్రధానంగా మనకి రోడ్డు ఒకటి ఉండటం జరిగింది. దాని గిరి ప్రదక్షిణ కూడా మనం యూజ్ చేస్తుంటాం. దానికి ఇప్పటికే సుమారు 18 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. అది కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాడిసన్ బ్లూలో జరిగిన ప్రారంభోత్సవంలో 34,76,00,000 రూపాయల నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్తో ఆ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే వర్క్స్ ప్రారంభించి వైడెన్ చేయడం జరుగుతుంది. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజుకు ఆహ్వాన శుభపత్రిక ఈఓఎస్ శ్రీనివాసమూర్తి అందజేశారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సింహాచల దివ్యక్షేత్రంలో ఈ నెల 26వ తేదీ నుండి స్వామివారి దేవస్థానం నందు చతుర్వేద హవనపూర్వక పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం శ్రీ శుభకృతనామ సంవత్సర ఫాల్గుణ బహుళ విద్య తేదీ 26 నుండి ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా సదరు హోమమును 5 కుండములతో పాంచాహ్నిక దీక్షతో 50 మంది ఋత్వికులతో అత్యంత వైభవంగా జరిపించి పాల్గొన బహుళ సప్తమి రోజున మహాపూర్ణాహుతి జరిపించుటకు తలపెట్టిన సుదర్శన మహాయజ్ఞంకు సంబంధించి ఆహ్వాన పత్రికను ఆలయ అర్చక స్వాములచే వేదాశీర్వచనం ఇచ్చి చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజుకు లాంఛనప్రాయముగా ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని నిలువునా దోచేయడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖ ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు 45 ఏళ్లకే 3,000 పింఛన్ ఇస్తామని జగన్ మాట తప్పారు అన్నారు. మొదటి 3 ఏళ్లకు 26 లక్షల మందికి ఇచ్చారని, ఒక్కో పింఛన్ లబ్ధిదారులకు 5 ఏళ్లలో 1,80,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 75,000 రూపాయలు ఇచ్చి గర్వంగా చెప్పుకుంటారా జగన్ అని తెలిపారు. ప్రతి ఏడాది కుల ధృవీకరణ పత్రం అడుగుతున్నారని, ప్రతి ఏడాది కులం మారిపోతుందా అని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ప్రతి కుల ధృవీకరణ పత్రము సంక్షేమం పేరుతో దోపిడీ చేసి ప్రతి మీటింగ్ కి లబ్ధిదారులను రావాలని ఒత్తిడి తెస్తున్నారని అనిత ఆరోపించారు. చంపేసిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళను నువ్వు కాపాడుతున్నావని ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎవడూ కూడా ఓటేయొద్దు అని సాక్షాత్తు నీ ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి. అటువంటిది నువ్వు ఈరోజు అక్క చెల్లెలను ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు. అసలు ఏ రకంగా ఉద్ధరించా నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం దేవుడికి పక్కన పెడితే కల్తీ మద్యాల వల్ల సుమారుగా ఈ 33 లక్షల మంది అనారోగ్య పాలవ్వటం, కొన్ని వందల మంది ఈరోజు చావుకి కారణమయ్యి చాలా మంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోతా ఉంటే అటువంటి వ్యవహారంలో నువ్వు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నావని ఈరోజు మహిళల సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొకటి ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా వాళ్ళు ఇంతమంది తాగుతున్నారు అని చెప్పి మహిళల తాలిబొట్టులను తాకట్టు పెట్టి 15 సంవత్సరాలకి 25,000 కోట్లు నువ్వు తీసుకొచ్చి
ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా ఈరోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు రక్షిస్తావంటే ఎవరు నమ్ముతాడు? ఈరోజు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని క్రైస్తవ ఐక్య జేఏసీ నాయకులు కుంపట్ల జేమ్స్ అన్నారు. హానీ జాన్సన్, ఈశ్వర్ డానియల్ సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. గాంధీ విగ్రహం మొదలుకొని జైల్ రోడ్ మీదుగా జగదాంబ జంక్షన్ నుండి మళ్లీ తిరిగి గాంధీ విగ్రహం దగ్గరికి ర్యాలీగా వెళ్లి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్రైస్తవ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేకంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని, ప్రభుత్వం జరుగుతున్న దాడుల విషయంలో చొరవ తీసుకుని క్రైస్తవులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏదో ఒక విప్లవం కొరకు కాదు, లేకపోతే ఎవరినో దూషించడానికి కాదు, కక్షలు సాధించడానికి కాదు. ఎవరైతే క్రైస్తవులను హింసిస్తున్నారో దేవా వారిని దీవించు, వారికి అన్ని విధాలా నీవు కాపాడు, వారి బిడ్డ పాపలను కాపాడు. వారు ఒక విధంగా క్రైస్తవ్యానికి మేలు చేశారు. హింసించిన వారు, క్రైస్తవులను చంపిన వారు, క్రైస్తవులను కొట్టిన వారు. మాజీ మంత్రి జనసేన నాయకులు అనకాపల్లి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ విషయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు అన్నారు. గౌరపాలెంలోని ఆయన నివాసానికి రామకృష్ణ విచ్చేసి మాజీ మంత్రి జనసేన నాయకులు అనకాపల్లి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ విషయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు అన్నారు. గౌరపాలెంలోని ఆయన నివాసానికి రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా దాడి ఆంతరంగికులందరూ రామకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు, ఆత్మీయ పలకరింపు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై ఇరువురి నేతలు చర్చించారు. మీడియాతో వీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ విజయం చారిత్రాత్మక అవసరమన్నారు. రాష్ట్రం అరాచక పాలన వల్ల అధోగతి పాలవుతుందన్నారు. పొత్తుల్లో భాగంగా కొనతాలకు టికెట్ పొత్తుల్లో భాగంగా జనసేన నుండి రావటం జరిగిందన్నారు. అందుకు అందరూ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం, ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ దాడి వీరభద్రరావు గారితో కాలేజ్ నుండి అనుబంధం ఉందన్నారు. ఆయన అధ్యాపకుడుగా ఉన్నప్పుడు ఏఎంఏఎల్ కాలేజ్లో తాను చదువుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లోకి మన రామకృష్ణ రావడం కొత్త సంబంధం స్టార్ట్ అయింది. దాంతో రాజకీయపరమైనటువంటి విభేదాలు తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏనాడు కూడా లేవు, ఉండవు. ఏదేమైనా ఈవేళ ఆయనకి రావడం, ఈ సీట్ అనకాపల్లి సీట్ ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషం. ఇక్కడ ఆవశ్యకత కూడా ఉంది. సుమారు 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి పూర్తిగా అయిపోయింది, లోపం కనిపిస్తుంది ఎంతో. దీన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మొన్న ఎన్నికల్లో కూడా నేను రామకృష్ణ గారు ఒకటి పనిచేశారు, నేను ఇటు వైఎస్ఆర్కి పనిచేయడం జరిగింది. మాకు మూర్తి గారు అనేవారు, ఎంవిఎస్ మూర్తి గారు, రామకృష్ణ వైఎస్ఆర్కి వచ్చేసి నువ్వు టీడీపీకి వెళ్ళాలా, అది కరెక్ట్ లైన్ అనేవాడు. ప్రతి ఒక్కరూ మత సామరస్యానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని, అప్పుడే జీవితానికి అర్థం ఉంటుందని ముస్లిం మత గురువు అమీర్ సున్నీ జావీద్ ఇస్లామీ సంస్థ చైర్మన్ మహమ్మద్ షాకీర్ నూరి అన్నారు. గాజువాక ముస్లిం యూత్ ఆధ్వర్యంలో అజీమాబాద్లో ముస్లింలకు నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సర్వమత సారాంశం ఒక్కటేనని, సామాజిక సేవలతో గుర్తింపు తెచ్చుకుంటేనే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. మరో అతిథి మత గురువు సాదిక్ రిజ్రీ యువతకు దిశానిర్దేశం చేశారు. ముస్లిం మత పెద్దలు మహమ్మద్ రఫీ, మదీనా వలీ, ఏఎండి ఇసాక్, మోతీ, అన్సర్ వలీ, అక్బర్, షౌకాత్ అలీ, రజీవుల్లా, లుక్మాన్, ఇషాక్, హాజీ అమీర్ పాల్గొన్నారు. మస్జిద్ కమిటీలు, యూత్ కమిటీలు, సొసైటీ సభ్యులు, మౌలానాలు, హఫీజ్లు పాల్గొని హాజరయ్యారు. ఫైజానే హజరత్ సయ్యద్ మదీనా షా వలియా కాన్ఫరెన్స్ ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గాజువాకలో ఉన్న ముస్లిం యూత్లు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అజీంబాద్ సున్నీ జామా మసీదు, అలాగే మదీనా మసీదు, గౌసియా మసీదు, దాంతోపాటు యూత్ కమిటీలు ఏవైతున్నా అంజుమన్ సిరత్ నబీ, నూర్ పార్టీ, అలాగే గౌసియా నౌజవాన్ సొసైటీ, అలాగే అంజుమనే రజా పార్టీ,
దాంతోపాటు కేజీఎన్ పార్టీ, మదీనా సైరీ పార్టీ, అలాగే అంజుమన్ సిరుత్ నబీ పార్టీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్లోని మరి మౌలానా మొహమ్మద్ షాకీర్ నూరీ గారు వస్తున్నారు, అలాగే షాదిక్ రిజ్వీ గారు కూడా వస్తున్నారు ముంబై నుండి. ఈ యొక్క ప్రోగ్రాంలోని వేలాది మంది ముస్లిం సోదరులు ఇక్కడ పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు మతం గురించి అంటే మత సూక్తులు చెప్పడానికి ఈరోజు నూరీ గారు వస్తున్నారు కాబట్టి దీంట్లో అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారందరూ కూడా ఏదైతే బాబా సయ్యద్ మదీనా షా దర్గా ఉందో దాన్ని పురస్కరించుకుని, ఆ పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాజువాక ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైసీపీ గుండాల తాటాకు చప్పులకు జన సైనికులు భయపడేది లేదని విశాఖ జిల్లా జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది బస చేసే అపార్ట్మెంట్ పై రాత్రిళ్లు పోలీసులు కారణాలు చెప్పకుండా సోదాలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, కేవలం ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి పోలీసులతో ఈ విధమైన దాడులు చేయించడం హేయమైన చర్య అని అన్నారు. వైసీపీకి దమ్ముంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు జగన్ పోవాలని కోరుకుంటున్నారన్నారు. విశాఖ ఐటీ హబ్ గా ఉండాలని, టూరిజం అభివృద్ధి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పులో ఎంవివి సత్యనారాయణ గెలవనేయను అని శపథం విసిరారు. ఈ రాష్ట్ర మహిళా సోదరులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తూ, నిన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది 2009 కాదు, ఇది 2024. దాడులకు భయపడడం, భయపిస్తే భయపడేది లేదు, ఈ రెండు కూడా జరగవని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. మేము చెప్తా ఉన్నాం, నైట్ పూట అధికారంలో ఉన్నాం కాదని చెప్పి మీరు ఏదో జడిచిపోవడానికి మేమేం పిల్లలం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అనకాపల్లిలో ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ సత్యవతి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను మంచి నడవడికతో పెంచాలని ఎంపీ సత్యవతి సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలన్నారు. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుని పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున కూడా మరి నేను ఒక్కసారి హృదయపూర్వకంగా ఈరోజు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అందరూ అనుకున్నారు ఆ రోజు ఏం మాట్లాడతారు, ఎలా వెళతారు, ఢిల్లీలో ఏమి చేయగలరా అని. మరి నిజంగా మహిళలకు ఆ శక్తి మరి ఉంటుందేమో ఇన్హెరెంట్ గా. మరి మనం కళ్ళు మూసుకొని దానంతదే ముందుకు వెళ్లే శక్తి సామర్థ్యాలు ప్రతి మహిళకు కూడా ఉంటాయని చెప్పి ఈరోజు చేసుకుంటూ, తప్పనిసరిగా మీరంతా కూడా భవిష్యత్తులో హాస్టల్లో ఆడపిల్ల పుడితే మైనస్ అన్న రోజు నుండి ఈ రోజు ఆడపిల్ల పుడితే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అన్న స్థాయికి మన సమాజం ముందు మరింతగా కూడా ఆడబిడ్డ అయినా సరే మగబిడ్డ కన్నా మిన్నగా కూడా పెంచే వాతావరణం మనందరూ కూడా సొంతం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు, శివాలయాలకు పోటెత్తిన భక్తులు. కొనతాలను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. టీడీపీ జనసేన విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పిలుపు. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, ఆదర్శ వనిత పేరుతో అవార్డులు అందజేసిన సత్కరించిన గాజువాక బీజేపీ నాయకులు. మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నారు. అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరిన విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు.
ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీ డిజిటల్ న్యూస్.